హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే మనం జూలై 27th 2024 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనకి ఫస్ట్ గుండా చూసుకున్నట్లయితే మనకి జూలై 23, 2024 కేంద్ర బడ్జెట్ అయితే మనకి నిర్మలా సీతారామన్ అయితే ప్రవేశపెడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చూసుకున్నట్లయితే మనకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. అండ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది వచ్చేసి మనకి మొరార్జీ దేశాయ్. వరుసగా 6 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది వచ్చేసి మనకి మొరార్జీ దేశాయ్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వరుసగా 7 సార్లు మహిళలో బడ్జెట్ని ప్రవేశపెట్టింది వచ్చేసి మనకి నిర్మలా సీతారామన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఓల్డ్ వచ్చేసి మనకి పర్షియా. దాని ఇరాన్ అధ్యక్షుడు వచ్చేసి మనకి మషాద్ పెజోషియన్. అలాగే మనకి గోండు భాషలో మహాభారతం తోడా సంఖ్యైలాష్ అయితే మనకి ప్రవేశపెడుతున్నారు. పండొక్క మహాభారతం కథ 18 పర్వాలు అండ్ 272 పేజెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అన్నమాట మోడ్రన్ మాస్టర్స్. అంటే మనకి డాక్యుమెంటరీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీస్తున్నారు. అది ఎవరిదంటే మనకి ఎస్ఎస్ రాజమౌళిది. ఇది మనకి డైరెక్టర్ వచ్చేసి మనకి రాఘవ కన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియోప్లాస్టీ అన్నమాట ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో అన్నమాట. దీనికి పేరు వచ్చేసి మనకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి. అండ్ నెక్స్ట్ 2023-2024లో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూసుకున్నట్లయితే మనకి పెట్టుబడులు అంటే భారత్లో పెట్టుబడులు వచ్చేసి మనకి ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది వచ్చేసి మనకి 7.3 బిలియన్లు అన్నమాట. 7.3 బిలియన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకి గుజరాత్, సెకండ్ స్టేట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర. అండ్ కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి వచ్చేసి మనకి పీయూష్ గోయల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బ్రిటన్ ఆర్థిక మంత్రి చూసుకున్నట్లయితే మనకి రచెల్ రీవ్స్ అని చెప్పొచ్చు. ఈమె కరెంట్ అఫైర్లో కొంచెం కరెంట్ అఫైర్లో ఉంటున్న టాపిక్ ఏంటంటే మనకి బ్రిటన్ ఆర్థిక మంత్రి ఫస్ట్ మహిళ అని చెప్పొచ్చు, తొలి మహిళ. అండ్ బ్రిటన్కి తొలి మహిళ పిఎం వచ్చేసి మనకి మార్గరెట్ థాచర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ మాట భారత్ రష్యా మధ్య ఒప్పందం 5124 ఒప్పందం మాట ఇది మనం. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మేక్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి 2014 సెప్టెంబర్ 20 అయితే మనకి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ వచ్చేసి మనకి జొరవార్. అండ్ ఇది వచ్చేసి మనకి DRDO అయితే మనకి అభివృద్ధి చేసింది. మ్యాన్ సర్వే వెహికల్ సాంకేతికత. అంటే దీన్ని మనకి యుద్ధంలో అయితే మనకి 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మనకి DRDO వచ్చేసి మనకి 1958 సమీర్ వి కామర్ అన్నమాట మనకి చైర్మన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మనకి జూలై 7th 2024. అలాగే మనకి MS ధోని బర్త్డే అని చెప్పొచ్చు జూలై 7th కూడా మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.